ఇలాంటి వీడియోతో ముందుకు వస్తామని అసలు అనుకోలేదు, ఊహించలేదు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మ్యాటర్ ఏంటంటే నేను మా నాన్న మా తమ్ముడు ఉన్న ఇల్లు ఇదేనండి. ఒకప్పుడైతే ఈ ఇంట్లో అయితే చాలా సరదాగా చాలా సంతోషంగా ఉన్న ఇల్లు ఇదేనండి. ఈ రోజు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటదని అసలు అనుకోలేదు, ఊహించలేదు. తలుచుకుంటే మాకైతే చాలా అంటే చాలా ఏడుపు అయితే వచ్చేస్తుంది. గాయత్రి అయితే ఇల్లు చూసి చాలా అంటే చాలా బాధపడింది. ఎందుకంటే ఒకప్పుడు మేము పెళ్లి చేసుకున్న కొత్తల్లో అయితే ఇంట్లోనే ఉన్నాము. దాన్ని చూసి మా గాయత్రికి అయితే ఇచ్చి ఇతలన్నీ అన్ని గుర్తుకొచ్చి మొత్తానికి అయితే చాలా అంటే బాధేస్తుంది అని చెప్పింది. బాధపడితే లాభం లేదని మా నాన్నకైతే ఒక ఫోన్ అయితే చేశాను. మా నాన్న ఈ విధంగా అయితే పరిస్థితి ఉన్నదని చెప్పాను. చెప్పిన తర్వాత మా నాన్నకైతే చాలా అంటే చాలా బాధేసింది. ఫోన్ లోనే ఏడవలేక గమ్ముగైపోయాడు. దీంట్లో అయితే మా నాన్న మా అమ్మ వాళ్ళైతే నివసిస్తున్నారు. ఇంకా వాళ్ళైతే పని నిమిత్తం అన్ని బయటకైతే వెళ్ళినారు. బయట నా పని చేసుకుని ఇంటికైతే రావాలనుకున్నారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో వచ్చి చూస్తే చాలా అంటే చాలా బాధపడతారు. ఇంకా మేము దీంట్లో ఉన్న వస్తువులను ప్రతి ఒక్కటి బయటకైతే మార్చేసాము. దీన్ని చూసి నేనైతే ఒకటైతే నిర్ణయించుకున్నాను. ఇంకా వానాకాలం పోయేదాకా దీనైతే మనం ఏమీ చేయలేమని అనిపించింది నాకైతే. ఇలాంటి పూరి గుడిసె